దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చిన ఈ అంశము, ఈ విషయము మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రయోజనకరమవుతుంది. దయతో వినవలసిందిగా మనవి. ఆ సామెతల గ్రంథము 27వ అధ్యాయం 17వ వచనం అంటుంది, ఇనుము చేత ఇనుము పదునగును, ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును అని ఉంది. చూడండి, మనము కుటుంబాలుగా సంఘాలుగా కలిసి ఉన్నప్పుడు ఒక భక్తి కలిగిన లేక దేవుని చేత ముందుగా ఎన్నిక చేయబడిన వారు, ప్రార్థించేవారు, ఇతరుల కొరకు భారంతో ఉన్నవాళ్ళు ఒక సమస్యను ఎదుర్కొంటారు. అదేంటి అంటే, మనుషులు మనం అనుకున్నట్లుగా మారకపోయేసరికి మనలో చాలా నిరాశ వచ్చేస్తుందండి. అసలు అందరికంటే నిరాశ పడాలి అంటే దేవుడే ఎక్కువ నిరాశ పడాలి. ఎందుకంటే ఆదాముతో ప్రారంభమైంది ఆయనకి నిరాశ. ఆదాము దేవుడు అనుకున్నట్లుగా లేకపోగా నేటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. అయినా దేవుడు ఇతరుల యొక్క మార్పు కొరకు ఆయన ఓపికతో, సహనంతో అలాగా తన ప్రేమను కనపరుస్తూనే ఉన్నారు. సో దేవుని భారాన్ని పంచుకొని ఇతరుల కొరకు ప్రార్థిస్తూ ఇతరుల మార్పు కొరకు ఎంతగానో నలిగిపోతున్న మన జీవితాల్లో కూడానండి చాలా బాధ కలగటం సర్వసాధారణము. అది తప్పని కాదు, కానీ అలా బాధపడుతూ నలిగిపోతూ ఆత్మీయ భారంతో ఉన్న వాళ్లకు నేను ఒక మంచి సమాధానాన్ని వాక్యం ద్వారా మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. ఒకసారి ఆలోచించండి, మనము ఇతరుల యొక్క మార్పు కొరకు పని చేస్తున్నాం అంతే, ప్రయాసపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. కానీ దేవుడైతే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి రక్తం కాచిన ఆయనే ఇతరులు మారలేదని వారిని విడిచిపెట్టట్లేదు. వారి కొరకు ఆయన పని చేస్తూ సహిస్తూనే ఉన్నారు. ఈ యొక్క సమస్య అంటే ఎలా ఉంటుంది అంటే, ఎదిగిన వాళ్ళు ఒకళ్ళు కుటుంబంలో ఏ కుటుంబాన్నైనా దేవుడు మొదట ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడండి. ఒకరిలో దేవుడు తన వెలుగును నింపుతాడు, తన భారాన్ని పెడతాడు. వారు దేవుని కొరకు పని చేయగలరని, లేకపోతే వారు దేవుని భారాన్ని పంచుకోగలరని, ఓపికగా ప్రార్థించి సహించగలరని దేవుడికి తెలుసు. కాబట్టి నిన్ను అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉంచుతాడు. అది ఒక సంఘ కాపరిగా ఉండొచ్చు, లేక ఒక భార్య భర్త, లేకపోతే పిల్లల మార్పు కోసమో, గ్రామాల మార్పు కోసమో, బలహీనులు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళ కోసము భారం కలిగిన వాళ్ళు ఎవరమైనా కావచ్చు. ఈ స్థాయిలో ఉన్న వారిని దేవుడే ఆయా స్థలాల్లో నియమిస్తాడు. ఎందుకంటే వారి ద్వారా అనేకులను దేవుడు మార్చాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాక్యంలో మనం ఈ విషయాన్ని చూసినట్లయితేనండి, ఇప్పుడు సారా దగ్గరికి దేవుడు హాగర్ని అనుమతించాడు. అలాగే లాబాను దగ్గరికి యాకోబుని దేవుడు అనుమతించాడు. బైబిల్లో మనం చూస్తే యువేదయ, సుంటికే అనేవాళ్ళు ఇద్దరు దేవుని పనిలో ఉన్నారు, కానీ ఇద్దరిలో ఏక మనసు అనేది లేదు. అలాగే మార్తా మరియ చూడండి, విరుద్ధమైన యొక్క ఆలోచన విధానం, కానీ అక్క చెల్లెలుగా ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు వారి శిష్యుల్లో మనం చూసినట్లయితే సీమోను, మత్తి అనే ఇద్దరున్నారు. మత్తి ఆ రోమా ప్రభుత్వానికి ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సీమోను మాత్రం రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే జెలోతే అనే ఒక తెగకు చెందినవాడిగా కనిపిస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరినీ తీసుకొచ్చి యేసు ప్రభు వారు శిష్యులుగా పెట్టుకున్నారు. చూడండి, విరుద్ధమైన మనస్తత్వాలు, భావాలు కలిగిన వారిని యేసు ప్రభు వారే తన దగ్గరున్న శిష్యులు 12 మంది ఆయన ఆలోచించినట్లుగా వాళ్ళు ఆలోచించేవారు కాదు. ఎంత చెప్పినా, ఎన్ని కార్యాలు చేసినా విశ్వాసం కోల్పోయేవారు. ప్రభువారు కూడా కొన్ని సందర్భాల్లో నిరాశ కలిగేది. ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలము మీ విశ్వాసము మీరు కనపరచకుండా ఉంటారు అని ఆయన కూడా నిరాశ అయితే పడ్డారు. కానీ కొన్నిసార్లు దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. కానీ వారిని విడిచిపెట్టలే. 12 మందిని మీరు మాట వినట్లేదు, మీరు ఎదగట్లేదు, మీరు పక్కకి వెళ్ళిపోండి అని ఇంకొక 12 మందిని ఆయన తీసుకోలేదు. కానీ ఉన్న వాళ్ళనే మార్చుకొని వారి కోసం ప్రార్థన చేస్తూ, వారిని సహిస్తూ, వారి మార్పు కొరకు ప్రభువు పనిచేశారు. అలాగే నీ కుటుంబంలో, నీ గ్రామంలో మొదట నిన్ను దేవుడు ఎంచుకున్నాడు. ఆయన భారాన్ని నీలో పెట్టాడు. ఆయన బిడ్డగా నువ్వు పని చేయాలని, ఇతరుల పట్ల నువ్వు ఆ యొక్క ఓపిక, సహనాన్ని కనపరిచి వాళ్ళ యొక్క ఆత్మీయ ప్రయోజనం కొరకు నువ్వు పని చేస్తావని దేవుడు ఆ స్థలంలో నిన్ను ఉంచుకున్నాడు. దేవుని ప్రణాళికలో చూస్తే మనం చదువుకున్నట్లుగా ఇనుము చేత ఇనుము పదునగును, 2 ఇనుప వస్తువులే. ఒకటి మొండిగా ఉంటుంది, ఒకటి పదునుగా ఉంటుంది. కానీ ఈ మొండి ఇనుము ముక్కని మనము పదును పెట్టాలంటే పదునైన ఇనుప ముక్కనే వాడాలి. అలాగే మాట వినని, మారని మనుష్యులను మార్చాలి అంటే మారిన మనుషులను దేవుడు వాడుకొని వారి యొక్క
మార్పు కొరకు వీరిని దేవుడు ఆయా స్థలాల్లో పెడతాడు. అలాగే దేవుడు సిద్ధపరుస్తాడండి. ఇద్దరు భక్తి కలిగిన వాళ్ళు ఉంటే బాగుండు, నాలాగే మా ఆయన ఆలోచిస్తే బాగుండు, నాలాగే మా పిల్లలు ఆలోచిస్తే బాగుండు, నాలా నా సంఘం మారిపోతే బాగుండు అని మనకు ఆశ ఉంటుంది. కానీ తప్పు లేదు, కానీ అది సాధ్యం కాదండి. ఒకరి ద్వారా ఇంకొకరికి ఆత్మీయ మేలు కలిగేటట్లుగా దేవుడు జతపరుస్తాడు. ఆ విషయంలో మనం ఓర్చుకోవాలి, సహించాలి. ఇంకోటి ఏంటంటేనండి, నేను ఒక మాట చెప్తాను. ఇతరులను భరించేటప్పుడు మనకి బాధ కలిగి వాళ్ళు విడిచిపెట్టేస్తాం. వాళ్ళు మారరండి, నాకెందుకు, నా పనేదో నేను చూసుకుంటాను అన్నంత విసుగుదల వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, దేవుడు మనల్ని భరించలేదా? మనం ఆ మార్పులోనికి రావటానికి దేవుడు ఎన్నిసార్లు మనల్ని భరించి మనలను సహిస్తూ నడిపించుకుంటూ వచ్చారు. మరి అలాంటప్పుడు ఇతరుల కొరకు కూడా మనం ఆ భారం కలిగి ఉన్నప్పుడు మనం వారిని భరించాల్సి వస్తుంది. అయితే భక్తి కలిగిన వారు చేయాల్సిన మా పని ఏంటి అంటే అండి, కొన్నిసార్లు ఆ బాధ చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు ఇలాంటి మనుషుల దగ్గర ఉండాలి, ఈ మారణ మనుషుల దగ్గర నేను ఎంతకాలం నలిగిపోవాలి అని ఒకలాంటి విసుగుదల వస్తుంది. మన మనసుకండి ఈ మాట చెప్పకూడదు, నేను వీళ్ళ దగ్గర ఉండలేను, ఇలాంటి పరిస్థితుల్లో ఉండలేను, అబ్బా నా భక్తి స్థాయి వేరు, నా భారం వేరు, నా విధానం వేరు అని మీరు ఎప్పుడు మీ మనసుకు చెప్పొద్దండి. అలా మీరు చెప్పినప్పుడు ఆ పరిస్థితుల్లో ఉండటానికి మీ మనసు ఏమాత్రం అంగీకరించదు. దినదినము నిజంగా ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్లుగానే మనకు ఉంటుంది. కానీ మనసుకు ఒకటి చెప్పండి, ఇది దేవుని ప్రణాళిక. ఈ కుటుంబంలో వీళ్ళ మార్పు కొరకు, ఈ భర్త ఈ భార్య మార్పు కొరకు, ఇలా ఈ సంఘం మార్పు కొరకు నన్ను దేవుడు ఇక్కడ పెట్టాడు. నేను వీళ్ళ రక్షణ కొరకు, వీళ్ళ మార్పు కొరకు నేను ప్రార్థించాలి, నేను పాటుపడాలి, నేను సహించాలి అని మన మనసుకు చెప్పినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. లేదంటే చాలా ఇబ్బందికి లోనైపోతాం. ఇంకొకటి ఏంటంటే, నువ్వు దేవుని తరపున దేవుని భారాన్ని కలిగి అనేకుల మార్పు కొరకు నువ్వు ప్రార్థిస్తూ పనిచేస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను ఒట్టికనే వదిలేయడండి. దేవుని భారాన్ని పంచుకున్నావు కాబట్టి దానికి దేవుడు ఒక బహుమానం ఇస్తాడు. ఇతరులను సహించిన దానికి కూడా నువ్వు ఒక బహుమానం పొందుకుంటావు. వాళ్ళ మార్పు కొరకు నువ్వు పాటుపడిన దానికి కూడా నీ ప్రయాసకు ఒక బహుమానం అంటూ దేవుడు దాచి ఉంచాడు. సో నిన్నేమాత్రం దేవుడు విడిచిపెట్టడు. ఇంకొక విషయం మనం గ్రహించాలండి. ఒక వడ్రంగి షాప్లోనంట ఈ ఊలి, సుత్తి, ఈ యొక్క మరి కొలబద్ద, ఇవన్నీ కూడా ఈ స్క్రూ డ్రైవర్ ఇవన్నీ కొట్లాడేసుకుంటున్నాయట. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను లేకపోతే ఈ షాప్లో ఈ పని అవ్వదు అని, సుత్తి అంటే నేను లేకపోతే ఈ పని అవ్వదు, నేనే గొప్ప అని ఇవన్నీ కొట్లాడుకుంటూ ఉంటే ఈలోపు వడ్రంగి వచ్చి వాటన్నిటిని ఉపయోగించి ఒక సిలువను తయారు చేశాడట. ఆ సిలువ మీద ఆ వడ్రంగి మరణించాడంట. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనందరి అతిశయాలు, మన గర్వాలు, మన స్వనీతులు అంతా పాపమేనండి. మనుషులందరిలో పాపం ఉంది. కొద్దిగా మనం ముందు భక్తిలో ఎదిగిన వాళ్ళుగా ఉన్నాం, మన వెనుక కొంతమంది బలహీనులుగా ఉన్నారు. కానీ అందరము పాపులమే. మనందరము ప్రభువుకు ఒక సిలువను తయారు చేసాం. ఆ సిలువ మీద మన కోసం యేసు ప్రభువారు మరణించారు, అందరి కొరకు మరణించారు. కాబట్టి ఎవరిని తోలనాడొద్దు, ఎవరి విషయంలో సహనం కోల్పోవద్దండి. దేవుడు మొదటిగా నిన్ను ఎన్నుకున్నాడంటే అది నీ భాగ్యం. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించే ఆ యొక్క మనసు నీకుందని గుర్తించి నిన్ను ఆ స్థలంలో పెట్టాడు. కాబట్టి ఓపికను, సహనాన్ని ఏమాత్రం కోల్పోవద్దు. పరలోకంలో చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూస్తాం తెలుసండి. అక్కడ ఏమవుతుందంటే ప్రభు అన్నారు, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అని. ఈరోజు భక్తిలో బాగా ముందున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు రేపొద్దున్న పరలోక రాజ్యంలో వెనకైపోవచ్చు, వారు వెనకబడిపోవచ్చు. ఇప్పుడు మారలేదు అనుకున్న వాళ్ళు ముందుకెళ్ళిపోవచ్చు. కనుక ఏ వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ వ్యక్తి మారిపోతారో తెలియదు కదా. మనం చేయాల్సిందంతా ఓపిక పడుతూ వారి ఆత్మీయ ప్రయోజనం కొరకు ఆ గృహంలో నువ్వు నలుగుతున్నావు, ఆ గృహస్థుల కోసం నువ్వు ఒంటరిగా దేవుని పక్షాన నిలబడి వారి మార్పు కోసం ప్రార్థన చేస్తున్నావు. నేను చెప్తా ఉన్నానండి, దేవుడు నీ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. మారరు 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 అనుకుంటాం, ఏ రోజు మారిపోతారో తెలియదండి. ఏ రోజు ప్రభు ప్రణాళికలోకి వాళ్ళు వచ్చేస్తారో తెలియదు. అప్పుడు నువ్వెంతో సంతోషిస్తావు, నీ ప్రయాసంతా మర్చిపోతావు. ప్రభు ప్రతినిధులుగా మనం ఉన్నాము, మన సహనాన్ని కోల్పోవద్దు. దానికి తగిన బహుమానం దేవుడు మనకిస్తాడు. మనం కోరుకునే మార్పు కూడా మనం చూస్తాం. కనుక ఇది ప్రతి భక్తిపరుడు, భక్తి కలిగిన స్త్రీ పడే ఈ యొక్క కష్టం అండి ఇది.
ఇది చాలా భారం అంట. కొన్నిసార్లు ఆరోగ్యం కోల్పోతాం. కొన్నిసార్లు ఎందుకంటే ఆళ్ళను మార్చే హయాంలో మన భక్తిని మనం, మన సహనాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అందుకే ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. సో, మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ప్రార్థించండి, ఓపిక పట్టండి. ఇతరులు మారుతారు. అందరిలో మార్పు మనం చూస్తాం. దేవుడు మనందరినీ దీవించి, ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.